ఈ రోజుల్లో చాలామంది ఎస్పెషల్లీ టీనేజర్స్ ఎక్కువ మేకప్ ప్రొడక్ట్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చిన్న మచ్చలున్నా కూడా వెంటనే ఫౌండేషన్స్, కన్సీలర్స్ ఇవన్నీ యూజ్ చేయడం అది చాలా కామన్ అయిపోయింది. అండ్ ఈవెన్ చిన్న పిల్లలు గర్ల్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, యూజువల్లీ ఏంటంటే ఇందులో మనకి బ్రాండ్ సెలక్షన్ అండ్ ఇంగ్రీడియెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ద బెస్ట్ బ్రాండ్స్‌లో కూడా కొన్ని హార్మ్‌ఫుల్ ఇంగ్రీడియెంట్స్ ఉండొచ్చు. ఇందులో మనకి ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ ఈడీసీస్ అనేవి చూసుకోవాలి. అవేంటంటే మన రెగ్యులర్ అప్లికేషన్ ఉంది. తెలియకుండా మనం ఫేస్ టచ్ చేస్తాము. వేళ్ళు తర్వాత తినేటప్పుడు నోట్లో పెట్టుకుంటాం. సో, ఇంటర్నల్ అబ్జార్ప్షన్, ఇంటర్నల్ ఎక్స్‌పోజర్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మన థైరాయిడ్ మీద కానీ, లేదంటే మన ఈ సెక్స్ హార్మోన్స్ అంటే మన ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ వాటి మీద కానీ ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటివి ఎక్కువగా లిప్‌స్టిక్స్‌లో చూస్తాము. సో, రెగ్యులర్ చీప్ లిప్‌స్టిక్స్ అవి వాడుతూ ఉన్నప్పుడు ఈ థాలైడ్స్ అనే కెమికల్స్ అందులో ఉండే ఛాన్స్ ఎక్కువుంటుంది. సేమ్ థింగ్ విత్ పర్ఫ్యూమ్స్ ఆల్సో. సో, ఇలాంటి కెమికల్స్ మన బాడీలోకెళ్ళినప్పుడు పీసీఓడీ లాంటివి లేదంటే థైరాయిడ్ రిలేటెడ్ సమస్యలొచ్చే ఛాన్స్ ఎక్కువుంటుంది. సో, కుదిరినంత వరకు మనం ఈ థింగ్స్ అవాయిడ్ చేసుకోవాలి. నేచురల్ ఆర్గానిక్ స్టఫ్‌కి వెళ్ళడం బెటర్. కెమికల్స్ ఎంత తక్కువుంటే అంత బెటర్. అండ్ ఇన్ కేస్ తప్పదు కొన్నిసార్లు కొన్ని ఈవెంట్స్‌కి అది యూజ్ చేయాలి అన్నప్పుడు మనం తక్కువ క్వాంటిటీ యూజ్ చేసుకోవడం, ఫ్రీక్వెన్సీ తక్కువగా అంటే రెగ్యులర్‌గా పెట్టుకోకుండా ఉండడం ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మన నోట్లోకి వెళ్తుంది అనుకునేవి మన లిప్స్‌కి అప్లై చేసుకునేవి మాత్రం యాస్ నేచురల్ యాస్ పాసిబుల్ పెట్టుకోవడం ఇంపార్టెంట్. సో, ఇది ఇంటర్నల్ ఇష్యూస్ గురించి. వేరేజ్ ఎక్స్‌టర్నల్‌గా కొంతమందికేంటంటే ఆయిలీ స్కిన్ ఉంటుంది. పింపుల్ ప్రోన్ స్కిన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు మేకప్ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడినప్పుడు మన పోర్స్ అనేవి క్లాగ్ అవ్వచ్చు. అండ్ దానివల్ల ఎక్కువగా ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రావడము, అవి తర్వాత పింపుల్స్ కింద మరి గుంటల్లాగా పడడము జరగొచ్చు. తర్వాత సెన్సిటివ్ అండ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇలా కెమికల్స్ ఉన్న బ్యూటీ ప్రొడక్ట్స్, కాస్మెటిక్స్ యూజ్ చేసినప్పుడు ఫేస్ మీద ఎలర్జీస్, దద్దుర్లు కానీ, చిన్న చిన్న పొక్కులు కానీ, లేదంటే డ్రై ప్యాచెస్, దురద వచ్చే ప్యాచెస్ రావచ్చు. చాలామంది ఎస్పెషల్లీ ఈ కొంచెం 20-30 ఏజ్ గ్రూప్‌లో చూస్తాను. లిప్ చుట్టూ చిన్న చిన్న పొక్కులు రావడము, లిప్ ఎక్సెసివ్‌గా క్రాక్ అవ్వడము, లిప్ కార్నర్స్ క్రాక్ అవ్వడము జరుగుతుంది. సో, అది కూడా ఒక్కొక్కసారి లిప్‌స్టిక్స్‌కి, లిప్ ప్రొడక్ట్స్‌కి అలర్జీ లాగా వచ్చినప్పుడు అలా ఎక్సెసివ్‌గా లిప్ డెర్మటైటిస్ అంటాం. లేదంటే కీలైటిస్ అంటాం. ఈ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, మనం సెలెక్ట్ చేసుకునే ప్రొడక్ట్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ముందర ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఏదైనా మీరు ఫౌండేషన్ ట్రై చేస్తున్నారు కొత్తగా అంటే, ఫస్ట్ ఒక 1-2 డేస్ ఒక చిన్న ఏరియాలో అప్లై చేసి మీకేమైనా ర్యాషెస్ వస్తున్నాయా? లేదంటే స్కిన్ ఏమన్నా క్లాగ్డ్‌గా అనిపిస్తుందా చూసుకోవాలి. దాన్ని బట్టి అది కంటిన్యూ చేసుకోవచ్చు. సో, నేచురల్ ప్రొడక్ట్స్ మాక్సిమం చూజ్ చేసుకోవాలి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ హెవీ కాస్మెటిక్స్ తగ్గించుకోవాలి. మనం చేసుకుంటున్నప్పుడు కూడా అందులో ఈ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. మన స్కిన్‌కి సెట్ అవుతుందో లేదో గమనించుకోవాలి.